ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తులు చేయనున్నారు. కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ, హైదరాబాద్లో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ భూములను ఇవ్వాలని కోరనున్నట్టు సమాచారం. వీటితో పాటు సైనిక్ స్కూల్ ఏర్పాటుపైన చర్చించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్. తర్వాత కేంద్ర మంత్రులు నడ్డా, అమిత్ షాతో భేటీ కానున్నారు. యూరియా సమస్యపై నడ్డాతో చర్చించనున్నారు. ఇక నిన్న పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్. నిర్మలా సీతారామన్ను కలిసిన ఆయన గత ప్రభుత్వ కాలంలో అధిక వడ్డీలతో తీసుకున్న అప్పులను రీస్ట్రక్చర్ చేసే అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. మరోపక్క రాష్ట్రంలోని 105 అసెంబ్లీ నియోజకవర్గాలలో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించనున్నారు. ఇందుకు 21,000 కోట్లు ఖర్చు కానున్నాయి. ఇవే కాకుండా జూనియర్, డిగ్రీ, సాంకేతిక కళాశాలల అభివృద్ధికి కూడా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ వివరాలన్నీ నిర్మలా సీతారామన్కు సీఎం వివరించారు. మరోవైపు నితిన్ గడ్కరీతో సమావేశమై రహదారుల ప్రాజెక్టులపై చర్చించారు ముఖ్యమంత్రి. భారత్ ఫ్యూచర్ సిటీ, అమరావతి బందర్ పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయాలని కోరారు. అలాగే హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర దక్షిణ పనులు, మన్ననూర్ శ్రీశైలం 4 లైన్ ఎలివేటెడ్ కారిడార్తో పాటు మరికొన్ని ప్రాజెక్టుల గురించి విజ్ఞప్తి చేశారు.